కర్నూలు బస్సు దగ్ధం ఘటనపై అసత్యాలు ప్రచారం చేశారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరికి నోటీసులు అందజేశారు. కర్నూలు శివారులోని చెట్ల మల్లాపురం వద్ద జరిగిన బస్సు ప్రమాద ఘటనపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేశారని ఆరోపణలు ఉన్నాయి. బస్సు దగ్ధానికి మద్యమే కారణమని ప్రచారం చేశారన్న నేపథ్యంలో పూడి శ్రీహరికి నోటీసులు ఇచ్చారు. పలువురు నిందితులను విచారించిన పోలీసులు తాడేపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఉండే శ్రీహరి పాత్ర ఉన్నట్లు తేలడంతో అతని పేరును కూడా చేర్చి విచారణకు రావాలని నోటీసు జారీ చేశారు. ఈ కేసులో ఇప్పటికే 27 మందిపై కర్నూలు తాలూకా స్టేషన్ పోలీసులు చర్యలు తీసుకోగా తాజాగా శ్రీహరిని కూడా చేర్చారు. ఖండిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదేమాత్రం సహేతుకమైన డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో గొంతుని నిలుమే కార్యక్రమం. మాట్లాడటానికి ఎవ్వరికీ అసలు హక్కు లేదు ఆంధ్రప్రదేశ్లో అన్నట్లుగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వ్యవహరిస్తున్నట్లుగా, వాళ్ళు పోలీసు వ్యవస్థను నడుపుతున్నట్లుగా అనిపిస్తుంది. మా వల్ల తప్పు జరిగి ఉంటే నిజంగానే ఒక తప్పుడు సమాచారాన్ని ప్రజలకి మేము చేరవేస్తున్నట్లయితే ఈ కర్నూలు ఉదంతాన్నే మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తున్నాం. ఆ ఇద్దరు పిల్లలు మందు ఏ షాపుల్లో కొనుగోలు చేశారో ఆ షాపుల వివరాలు ఈ రాష్ట్రానికి చెప్పండి. తాగి చనిపోయిన అబ్బాయి యొక్క బాడీలో ఆల్కహాల్ శాతం ఎంత ఉంది అని ఈ రోజు వరకైనా రాష్ట్రంలోని ప్రజలకు చెప్పిందా మీ ప్రభుత్వం? ఆల్కహాల్ శాతం ఎంత ఉందో చెబితే ఎంతమంది తాగాడో మనకు అర్థమైపోయింది. అంటే ఆ మధ్య ఓ పాస్టర్ గారి మీద ఒక విచిత్రమైన కథనాన్ని అల్లటానికి ఓ క్రైస్తవ మతబోధకుడు ఎక్కడెక్కడ షాపుల్లో మందు ఆగి తాగాడు, ఎంత తాగాడని మీరు సవివరంగా పోలీసులను పెట్టి విశేషాలన్నింటినీ చెప్పారు కదా ఈ ప్రపంచానికి. ఈ రోజున ఆ బిడ్డలిద్దరు, ఆ అమాయకులైన బిడ్డలిద్దరు, నువ్వు ఎక్కడంటే అక్కడ విచ్చలు విడితనంగా అమ్ముతున్న మద్యాన్ని ఎక్కడెక్కడ కొన్నారు, ఎంత శాతం తాగారు, తాగి చనిపోయిన పిల్లాడి యొక్క బాడీలో ఎంత శాతం ఆల్కహాల్ ఉందో సవివరంగా సీసీటీవీ ఫుటేజ్లు ఇచ్చి చెబితే కానీ నమ్మలేని పరిస్థితి. మీరు నోటీసులు ఇస్తారు, మేము తీసుకుంటాం, చట్ట ప్రకారం మేము దాన్ని ఎలా ఎదుర్కోవాలో అది మాకు అలవాటైన పద్ధతే. మీరు నోటీసులు ఇవ్వాలి, మేము తీసుకోవాలి, మీరు అరెస్టులు చేయాలి, మేము జైల్లోకి పోవాలి, మళ్ళీ మేము బయటికి రావాలి, మా గళాన్ని నిప్పుతూనే ఉండాలి, మీ ఆగడాలను చీల్చి చెండాడటంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితులలో ఉదాసీనమైన వైఖరి, భయపడే వైఖరి ఉండబోదు మునుముందు కూడా. సుధాకర్ బాబు కాకపోతే ఎల్లయ్య మాట్లాడతాడు, ఎల్లయ్య కాకపోతే పుల్లయ్య మాట్లాడతాడు, పుల్లయ్య కాకపోతే కోటేశ్వరరావు మాట్లాడతాడు. కానీ మాట్లాడే వాళ్ళని ఆపటం అనేది తెలుగుదేశం పార్టీ పరిపాలకుల వల్ల కాదు. అసలు పోలీసు వ్యవస్థను మేము నమ్మటం లేదు కదా. ఈరోజు మా పార్టీ ప్రధాన కార్యాలయంలోకి వచ్చి మా ప్రధాన కార్యదర్శికి నోటీస్ ఇచ్చిన పోలీసుని మేము పోలీసుగా చూడట్లేదు, అతను ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా చూస్తున్నాం. పచ్చ చొక్కాలు మాత్రమే వేసుకోలేదు, పూర్తిగా కొంతమంది పోలీసులు పనిగట్టుకుని ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని, షాడో ముఖ్యమంత్రిని ఇంప్రెస్ చేయడానికి పనిచేస్తున్న ఈ రోజని చెప్తున్నాం, పదే చెప్తున్నాం. దాంట్లో మాకేమీ అనుమానం లేదు. అసలు పోలీసు వ్యవస్థే లేదు. పోలీసు వ్యవస్థే ఉంటే విశాఖపట్నంలో దొరికిన డ్రగ్స్ వివరాలు ఈ రోజు వరకు ఎందుకు ఈ ప్రజలకు చెప్పటం లేదని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మా మీద సటైరికల్గా మాట్లాడటానికో, మా పార్టీ కార్యాలయంలో ఆంతరంగికంగా విద్యార్థి విభాగంతో మా నాయకుడు మాట్లాడుకునే మీద స్పందించే హోంమంత్రికి ఈ రోజు వరకు విశాఖపట్నంలో దొరికిన డ్రగ్స్ యొక్క వివరాలు ఏమిటి అని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. డ్రగ్స్ వ్యతిరేకంగా ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి చర్యలు తీసుకున్నాడు, ఈ రోజున డ్రగ్స్ వ్యతిరేకంగా నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న రాజకీయపరమైన వైఖరి ఏమిటో చెప్పండి. అది మేము అడిగితే ఎక్కడో కర్నూలులో జరిగినటువంటి వ్యవహారాన్ని తీసుకొచ్చి ఆ రోజున సోషల్ మీడియాలో స్పందించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తలను హింసబట్టి, వాళ్ళను భయపెట్టి, వాళ్ళ ద్వారా శ్రీహరి గారి పేరు చెప్పించుకొని శ్రీహరి గారికి నోటీసులు కేంద్ర కార్యాలయంకి వచ్చేసింది నీ పోలీసు వ్యవస్థ చంద్రబాబు నాయుడు గారు. గుర్తుపెట్టుకో. కర్నూలు బస్సు మద్యం ఘటనపై అసత్యాలు
కర్నూలు బస్సు దగ్ధం ఘటనపై అసత్యాలు ప్రచారం చేశారని వైసీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరికి అయితే నోటీసులు అందజేశారు. బస్సు దగ్ధానికి శ్రీహరికి నోటీసులు అయితే అందజేశారు. ఇక మద్యం కారణమని ప్రచారం చేశారంటూ శ్రీహరిపై అయితే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే నోటీసులు ఇచ్చారు. ఈ కేసులో ఇప్పటికే 27 మందిపై పోలీసులు అయితే చర్యలు తీసుకోగా తాజాగా శ్రీహరిని కూడా చేర్చారు. ఇదిలా ఉంటే కర్నూలు బస్సు ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు మరణించారు. వేమూరి ట్రావెల్స్ కు చెందిన బస్సు బెంగళూరు నుండి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. డివైడర్ కు ఢీ కొట్టి పడిపోయిన బైక్ ను ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగినట్టు దర్యాప్తులో తేలింది. కర్నూలు ప్రమాదానికి ముందే బైక్ డ్రైవర్ వైన్స్ లో మద్యం కొనుగోలు చేసి తాగగా అర్ధరాత్రి తర్వాత కూడా బెల్ట్ షాపుల్లో మద్యం అమ్ముతున్నారని కొందరు ప్రచారం చేశారు. బెల్ట్ షాపుల కారణంగానే ప్రమాదం జరిగిందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే తప్పుడు ప్రచారం చేసిన నేతలు, సోషల్ మీడియా యాక్టివిస్టులపైన కేసు నమోదు చేశారు.